అందరికీ నమస్తే అండి. దాదాపుగా 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మాణమైన పుష్ప 2 సినిమా సుమారుగా 900 నుంచి 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే వసూళ్లలో ఖచ్చితంగా 1000 కోట్లకు పైగానే ఉండాలి, ఉంటేనే సేఫ్. అది 1000 కోట్లకు పైగా ఉండాలి అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత, హిట్ టాక్ వచ్చిన తర్వాత, ఆడియన్స్ వచ్చే వరకు ప్రొడ్యూసర్లు ఆగలేరు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా ఆగలేరు. వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి అంటే టికెట్ పెంపు ఏకైక మార్గం, టికెట్ ధర పెంచడమే ఏకైక మార్గం. ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు అనుసరిస్తున్నది అదే. దేవరా కానీ, కల్కి కానీ, లేదా ఏ సినిమా అయినా సరే అదే జరుగుతుంది. సో ఇప్పుడు పుష్ప 2 సినిమాకు కూడా ఈరోజు డిసెంబర్ 2వ తేదీ కదా, మేబీ ఈరోజు సాయంత్రంలోగా నాకు తెలిసినంత వరకు పుష్ప 2 సినిమా టికెట్ ధర పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవో రాబోతోంది. సాయంత్రంలోగా లేదా రేపు మధ్యాహ్నంలోగా. టికెట్ పెంపు కూడా భారీగానే ఉంటుంది. మల్టీప్లెక్స్లో 150 రూపాయలు ఉన్న టికెట్ దాదాపుగా 300 రూపాయల వరకు, అంటే డబల్ లేదా అంతకంటే ఎక్కువ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఆల్రెడీ పెంచడానికి అనుమతి ఇచ్చేశారు, భారీగా పెంచుతున్నారు. అంతెందుకు, ఈ సినిమా ప్రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా 30 కోట్లకు పైగా జరిగాయంట. ఇప్పుడు వరకు 15,900 షోస్ బుక్ అయ్యాయి. అందులో 35% ఆక్యుపెన్సీ ఉందంట. సుమారుగా 30 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఇంకో 3 రోజుల్లో మరో 30 కోట్లు అయ్యే అవకాశం ఉంది. సుమారుగా ఒక 60-65 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగితే ఇది ఒక రికార్డు. సో మొదటి రోజే ఒక 200 కోట్లకు పైగా వసూలు చేస్తుంది, గ్రాస్ వసూలు చేస్తుంది అనేది ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అదే జరిగితే అది రికార్డ్. ఇప్పుడు వరకు మేబీ బాహుబలి 2నో, ఆర్ఆర్ఆర్, కల్కి అండ్ కేజీఎఫ్ 2 అటువంటి సినిమాలే ఉన్నాయి. మొదటి రోజు హయ్యెస్ట్ ఏమో 112 కోట్లు ఒక సినిమా. సో ఫస్ట్ బాహుబలి 2 112 కోట్లు నెట్ చెప్తున్నా, గ్రాస్ కాదు. గ్రాస్ మేబీ 200 కోట్లు ఉండొచ్చు. ఆర్ఆర్ఆర్ ఏమో 110 కోట్లు నెట్, మొత్తం ఇండియా మొత్తం కలిపి. కేజీఎఫ్ 2 ఏమో 108 కోట్లు నెట్, కల్కి 92 కోట్లు నెట్. అదే గ్రాస్ చూసుకుంటే బాహుబలి 2 సుమారుగా ఒక 190 నుంచి 200 కోట్లు ఉండొచ్చు, ఆర్ఆర్ఆర్ కూడా 190 కోట్లు అట్లా ఉండొచ్చు. సో ఇప్పుడు పుష్ప 2 సినిమా 250 కోట్లకు పైగా గ్రాస్ ఉంటుంది. సుమారుగా 150 కోట్లు మొదటి రోజు నెట్ కలెక్షన్స్ ఉంటాయి అనేది ట్రేడ్ పండితులు చెప్తున్నమాట. ఇది ఖచ్చితంగా రికార్డే. సో సినిమా ఓవరాల్ రన్లో ఇదే ఊపు కొనసాగితే మేబీ ఒక 15 రోజుల్లో 1000 కోట్ల బిజినెస్ జరిగిపోద్ది. 1000 కోట్లు అంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్లు, ప్రొడ్యూసర్లు అందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఒక 12 నుంచి 15 రోజులు రన్ టైంలో. ఆ తర్వాత వచ్చేయన్నీ లాభాలే. సినిమాకు మంచి హిట్ టాక్ వస్తే రిపీట్ ఆడియన్స్ ఉంటారు. 15 రోజుల తర్వాత కూడా ఖచ్చితంగా లాంగ్ రన్లో వచ్చే వాళ్ళు వస్తారు. అవన్నీ కూడా లాభాలకే వస్తాయి. ఇంత భారీ బడ్జెట్ సినిమాలో వాళ్ళకి ఒక్క 10% లాభాలు వచ్చినా చాలు. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పంట పండినట్టే. అది దానికోసమే ఇప్పుడు ప్రొడ్యూసర్ల ప్రయత్నం. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్లు కూడా కొంచెం 2 ప్రభుత్వాల్లో లైజనింగ్ ఉన్న వాళ్ళే, 2 ప్రభుత్వాల పెద్దలకు కావాల్సిన వాళ్ళే. మైత్రి మూవీ మేకర్స్లో మన ప్రస్తుత మంత్రి గారికి కూడా కొంత షేర్ ఉంది. సో ఆయన ద్వారా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత సేఫ్ జోన్లో ఉండాలంటే ఏం చేయాలి. సినిమాకి పూర్తిగా సహకరిస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా. కాబట్టి ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే తొలి రోజు 250 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ రన్లో ఒక 12 నుంచి 15 రోజులకి సినిమా 1000 కోట్లు సేఫ్ జోన్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత లాభాలు వస్తాయి. అయితే సినిమా హిట్టా ఫట్టా అనేది ఒకప్పుడు 100 రోజులు ఆడాలి, లేదా 50 రోజులు ఇన్ని సెంటర్లో ఆడాలి, 100 రోజులు ఇన్ని సెంటర్లో ఆడాలి అనేది ఒకప్పుడు ఉండేది. 2010కి ముందు అలా చూసేవాళ్ళు సెంటర్లు. కానీ ఇప్పుడు సెంటర్లతో సంబంధం లేదు. తొలి రోజు కలెక్షన్స్ ఎంత, 5 రోజుల కలెక్షన్స్ ఎంత, 100 కోట్లు ఎంత త్వరగా కలెక్ట్ చేసింది, 200 కోట్లు ఎంత త్వరగా కలెక్ట్ చేసింది, 500 కోట్లు ఎంత త్వరగా కలెక్ట్ చేసింది అనే దాని మీదే సినిమా హిట్ ఫట్ అనేది డిసైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే సినిమాల్లో టాకుకు సంబంధం లేకుండా బడ్జెట్ మేము ఎక్కువ పెట్టాము కాబట్టి మాకు హైక్ ఇవ్వండి. పచ్చిగా చెప్పుకోవాలంటే అఫీషియల్గా బ్లాక్ మార్కెట్. ఒకప్పుడు 100 రూపాయల టికెట్
సినిమా మంచి హిట్ సినిమా అయితే బయట 200కో 250కో 300కైనా పెట్టి కొనుక్కొని బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లేదు అని సంతోషించాలో, ఈ మార్కెట్ అఫీషియల్ బ్లాక్ మార్కెట్ పెరిగింది అని బాధపడాలో తెలియని పరిస్థితి. సో దీన్ని తప్పు పట్టలేము, అలాగని ఒప్పుకోలేము. సో అంటే సినిమాకి వెళ్ళాలి అంటే ఫస్ట్ రోజు ఒక హిట్ సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఒక ఇద్దరో ముగ్గురో కలిసి సినిమాకి వెళ్ళాలంటే తొలి రోజు వెళ్ళాలంటే 1000 రూపాయలు పట్టుకోవాల్సిందే. అలా మారిపోయింది. ఇది ఈ ఒక్క సినిమాని ఉద్దేశించి నేను చెప్పట్లా, ఓవరాల్గా సినీ రంగాన్ని ఉద్దేశించే చెప్తున్నా. బడ్జెట్ ఎక్కువ పెట్టడం వలన అది వస్తుందో రాదో అనే లక్కీ లాటరీ వేసే బదులు, గాలిలో దీపం పెట్టే బదులు ప్రభుత్వ పెద్దలను కలిసి ఒప్పించి వాళ్ళని ఏదో ఒకటి బతిమలాడుకొని టికెట్ రేట్లు పెంచుకొని సేఫ్ జోన్కి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు. అఫీషియల్గా బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. మరి దీన్ని తప్పు పట్టాలా, తప్పు అంటారా, కాదంటారా అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు వదిలేస్తాం. ఇదే ట్రెండ్ కొనసాగితే కొన్నాళ్ళు అయ్యేసరికి థియేటర్లకు వెళ్ళడం మానేస్తారు. సినిమాల్లో కొత్త కంటెంటు మరీ బాగుంటే వెళ్దాంలే 2-3 రోజుల తర్వాత, అప్పుడు వరకు వెళ్ళొద్దు అనే ఒపీనియన్కి వచ్చేస్తారు ఆడియన్స్ కూడా. థ్యాంక్ యూ.